ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడ గవర్నమెంట్ వారు అధికారికంగా మరి ఇది సర్టిఫికెట్ మరి దీన్ని వీరిద్దరూ చాలా జాగ్రత్త పరచుకోవాలి ఇది రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మరి దేనికైనా సరే దీన్ని మీరు జాగ్రత్త పెట్టుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను మరొక సర్టిఫికెట్ కూడా మీరు చేయబడుతుంది గ్రీన్ది మాత్రం చాలా జాగ్రత్త పెట్టుకోవాలి ఇది మీకు ఆధార్ కార్డు కానీ దేనికైనా కానీ దీన్ని తీసుకెళ్ళాలి అప్పుడు మీకు అన్నీ శాంక్షన్ అవుతాయి మరి ఇక రెండు కూడా మేము అందజేస్తున్నాం పెళ్లి కుమారుడు తల్లి దీవెనలు కురిపించువాను పరిశుద్ధాత్మ
నుంచి నూతన జీవితమిచ్చును. యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును. యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును. అది నూతన పరచును, ఫలింపజేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. అది నూతన పరచును, ఫలింపజేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివానా, దీవెనలు కురిపించువానా, పరిశుద్ధాత్మవానా, ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరివానా, దీవెనలు కురిపించువానా, పరిశుద్ధాత్మవానా, ప్రభు వర్షించు నీ జీవితాన. అది నూతన పరచును, ఫలింపజేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. అది నూతన పరచును, ఫలింపజేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివానా, దీవెనలు కురిపించువానా, పరిశుద్ధాత్మవానా, ప్రభు వర్షించు నీ కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం, శుభ తరుణం. ఇది దేవుని కార్యం, శుభ తరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం, శుభ తరుణం. ఇది దేవుని కార్యం, శుభ తరుణం. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం, శుభ తరుణం. ఇది దేవుని కార్యం, శుభ తరుణం.
యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. La 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 la. కోరుకున్న చెలివి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధం, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు.
మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధం కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడూ విడువదు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడూ విడువడు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము లాల 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 తాన నాన నాన తరినా తరినాన నాన నాన తరినా ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ప్రభునేసుక్రీస్తు రక్తమే జయం. ప్రభునేసుక్రీస్తు రక్తమే జయం. ప్రభునేసుక్రీస్తు రక్తంలో అయా మహాగణుడా, మహోన్నతుడా, అయా సకల దీవెనలకు కారణభూతుడైన తండ్రి, అయా వివాహ కార్యంలో ప్రభు ఘనంగా మీరు జరిగించారు నాయన. అయా రిసెప్షన్ కార్యక్రమాలు మీరు మాకు తోడుగా ఉంచి యేసు పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్లు మిగిలాయా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా. నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావ. నిరూపమా పరిశుద్ధ ప్రభు వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ జన కూడా నిరూపమా బల బుద్ధి నీతి తెలియజేసుకుంటున్నాం దేవా. అయ్యా ఇదిగైతే వివాహం అన్ని విషయంలో ఘనమైనదంటున్నావయ్యా. ఈ ఘనమైన కార్యక్రమం నేను దినమున ఎంతో ఘనముగాను ఆశీర్వాదకరంగాను జరిగించినందుకు నీకు స్తోత్రములయ్యా. అయ్యా నరేష్ ని స్వాతిని ఏకం చేసినందుకు నీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం దేవా. మాతో అందరితోనూ మాట్లాడమని అడుగుచున్న ఈ కార్యక్రమం అంతయు అయ్యా నీ స్వాధీనంలో జరిగించుకునే ఏక మనసు ఏకాత్మతో సంతోషంతో ఈ కార్యక్రమం జరగడానికి నువ్వు సహాయం చేయమని అడుగుచు. ఈ గుడికి నీవే అధ్యక్షత వహించమని అడుగుచు. యేసు క్రీస్తు శక్తి గల పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట విను. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట విను. సర్వలోక నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీకు వందనాలయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీ
చేతులు పెడదామా? ఒకసారి అందరూ లేచి నిలబడదామండి. అందరూ లేవాలి. దేవుని సన్నిధిలో అధ్యాయము 18 నుంచి 24 వచనాలు మన మధ్యలో ఉన్న ఏ చెల్లి పద్మ చదివి వినిపిస్తుంది. పద్మ చెప్తున్నారు బంధనములు. మన మధ్యలో దైవజనులు కల్పల్లి సేవ చేస్తున్న సేవకులు భద్రంబాలు గారు కొన్ని మాటలు వారిద్దరిని ఉద్దేశించిన మాటలు అందించారు. ఆయన శృంగారమైన పాగా ధరించుకుని పెళ్లి కుమారుడిగా వస్తాడు. మనం సంఘం అంటే మనము ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆభరణాలంటే మంచి జీవితం జీవించాలా. దేవుడి మాటలు దీవించును గాక. అలాగే చక్కని మాటలు అందించిన భద్రం గారికి నా హృదయపూర్వక 200 తెలియపరుస్తూ ఉన్నాను. జగ్గంపేటలో సేవ చేస్తున్న సేవకులు డేవిడ్ రాజు గారు దయచేసి స్టేజ్ మీద అలంకరించవలసిందిగా కోరుతున్నారు. వారు కూడా 2 మాటలు పొదివరులను ఉద్దేశించి 2 మాటలు అందించవలసిందిగా ప్రభుత్వ మనం నూతనంగా జతపరచుకున్నటువంటి నరేష్ గారికి స్వాతికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ జబ్బులే తట్టుకోలేని వాడు సంసార జీవితంలో కొన్ని సంవత్సరాలు ఎన్నో జబ్బులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటిని ఎదుర్కోవాలంటే ముందర ఈ దెబ్బలు తట్టుకోవాలని చెప్పి వాళ్ళు ముందు రోజు నైట్ తీసుకెళ్ళి పెళ్లి కుమారుడిని వాళ్ళు కొడతడం జరుగుతుందని ఎదుర్కోవచ్చు, లేకపోతే ఎన్నో కష్టాలు ఎదుర్కోవచ్చు. కుటుంబ జీవితం అన్న తర్వాత ఈరోజు వివాహంలానే ఉండదు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క పందాలో వెళ్తూ ఉంటుంది. అయితే కృష్ణవారికి బంధనములు దేవుని వాక్యాన్ని అందించడానికి దైవజనుల కర్ణగారు ఉన్న వారు కూడా కృణేశ్వర దేవుని వాక్యాన్ని అందించాలి. ఎందుకంటే దేవుని వాక్యం వలన కట్టేది నిలబెట్టేది. దేవుని వాక్యం ఎంత ప్రాధాన్యత అనేది మనం చూసినట్లయితే ఇప్పుడు అది బాగానే మీ ఇద్దరు కూడా తీయను బైబిల్కి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం వారిని వారు ధరించుకోవాలి. వేరువేరుగా ఉండే మనస్సు నుంచి విడిపించబడి కలిసి జీవించాలని దైవికమైన ప్రేమ వారిలోకి రావాలి. ఇద్దరు వేరువేరుగా ఉండడానికి వీళ్ళని ఆ ప్రేమ వారిలో పుట్టాలి. మూడు ముళ్ళు తాడు త్వరగా తెగిపోదు అన్నట్లుగా యేసయ్యా వారి మధ్యలో మీరు ఉండండి అని మేము బ్రతిమలాడుకుంటున్నామయ్యా. ఆ దాంపత్య జీవితం ప్రభా నిరాకడ పర్యాంతరము వరకు నీతో కలిసి వారు జీవించాలి. నీతో కలిసి వారు బ్రతకాలి. వారు నీతో నడిచేవారిగా ఉండాలి. వారిద్దరి మధ్యలో ఆ దైవికమైన భయము, ఆ దైవికమైన భక్తిని వారు అవలంబించుకోవాలి. అట్టి మనసు వారికి దయచు. స్వాతిని ప్రభా, నరేష్ దంపతులను ప్రభా, ఈ కుటుంబాన్ని ప్రభు మీ సేవకులుగా మేము దీవిస్తున్నాం ఆయన తండ్రి. వేవేల తల్లులకు ప్రభు, బిడ్డలకు తల్లిదండ్రులకి బిడ్డ నిలబెట్టండి ఆయన. వీరిని ఆశీర్వదించండి ఆయన. అయ్యా వీరి గర్భఫలము భూఫలము యేసు నామములో దీవించబడును గాక తండ్రి. ఈ ప్రయత్నాలను మీరు నడిపించండి ఆయన. ఇక నుంచి ప్రభా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరి సుఖ దుఃఖములు ఒకరు పాలు పంచుకుని అయ్యా నీ రాకడ పర్యాంతం వరకు తండ్రి వీరిని వీరి కుటుంబాలను దేవుని మందిరములో నిలబెట్టేవారిగా, దేవుని ముందు నిలబడేవారిగా, ఒక సాక్షి సమూహముగా వీరు నిలబెట్టునాయన. నువ్వు సంకల్పన ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మరొకసారి తన బిడ్డలు మేము దీవిస్తున్నాం ప్రభా. అయ్యా తన బిడ్డలు మేము దీవిస్తున్నాం. వర్ధిల్లింపదయచేయండి ప్రభా. యేసు నామములో తండ్రి ఈ దాంపత్య జీవితం అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. అయ్యా నీ కృపా కనికరాన్ని వీరి మీద ఉంచి
వచ్చిన దైవజనులందరినీ మీరు దీవించి వారి పరిచర్యలను దీవించండి, వారి సేవలను దీవించు నాయన, వారి ప్రభా సంఘాలను దీవించు నాయన. అయ్యా యేసు నామములో అయ్యా ఈ గ్రామంలో ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని నీకు మాత్రమే మహిమ ఘనత బాబాలు అర్పిస్తున్నాను ప్రభా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రభా, నీ రాజ్యాన్ని నీతిని వెతికే వారిగా ఈ బిడ్డలు నిలబెట్టండి, బలపరచండి తండ్రి. ఈ దాంపత్య జీవితం అంతా తండ్రి ప్రభా దేవుని మందిరములో కనబడులాగన తండ్రి, దేవుని మందిరములో నాటబడులాగన ప్రభా మీరు ఫలించి అభివృద్ధి పొంది మేలులతో నింపబడును గాక తండ్రి. మీరు నడిపించి బలపరచుమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. చెప్తాం ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆయన వాక్యము, ఆయన సన్నిధి ఎల్లప్పుడూ కూడా మరి నరేష్ జీవితానికి, స్వాతి జీవితానికి దేవుని అధికమైన కృప వీరిద్దరి మధ్యలో ఉండునుగా. పోటీ పెట్టాం. ఆ రేసులో ఇద్దరిలో ఎవరి దగ్గర గుర్తుందండి? చెప్పాలి గట్టిగా. కనీసం దారవారంలో అయినా సరే మరి సోదమ్మ గెలుస్తుందని మేము ఆశపడుతున్నాం నరేష్ మీద. ఎందుకంటే ఇక్కడ వాస్తవురాలుగా నువ్వు మరి దేవుని చేత నియమించబడ్డావు కాబట్టి ఈ దండల మార్పిడి అనేది మరొకసారి ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, బైబిల్లో కూడా సన్మానించుమనే మాట మనకు కనపడుతుంది. అది నోటి మాటతోనే కాకుండా క్రియల రూపంలో కూడా మరి ఈ దండలు, ఎందుకంటే స్వాతి జీవితంలోకి మరి నరేష్ని దేవుడు తీసుకొచ్చారు, అలాగే నరేష్ జీవితంలోకి స్వాతిని దేవుడు తీసుకొచ్చారు. దేవుడిని కార్యం చేశాడు దేవుడే కదా. ఓకే, హల్లెలూయా. సరే మరి నేనైతే ఆ చెల్లి ఎవరో నెంబర్లు లెక్క పెట్టింది, మరి ఇప్పుడు 1 to 8 నెంబర్లు 10 పెడదామా? లేదండి, ఇద్దరు కొంచెం స్పీడ్గా ఉన్నారు కాబట్టి ఆ నెంబర్స్ అని పెంచొద్దు. 3 వరకే కనీసం దారవరంలో గేలమ్మ అమ్మ స్వాతమ్మ. కోడలు కాబట్టి స్వాతం ఎక్కడ గెలిచిందో ఒకసారి క్లాప్స్ కొడదామా? దగ్గర ఉన్నవారని గట్టి కొట్టండి. బా దీవించబడుదురుగా. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. కళ్యాణం పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్రబంధం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ.
జీవితం మంచిది కాదని, సాటి అయిన సహాయం ఉండుట మేలని. ఒంటరైన జీవితం మంచిది కాదని, సాటి అయిన సహాయం ఉండుట మేలని. నరుని ప్రక్కటెముక తీసి ప్రాణం పోసి, నరుని ప్రక్కటెముక తీసి ప్రాణం పోసి, స్త్రీనిగా చేసెను పురుషునితో కలిపెను. కళ్యాణం పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్ర బంధం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాడి మేలుకై చేసిన సత్క్రియ. ఒకరికి ఒకరు అంకితమై బ్రతకాలని, కడవరకు జంటగా కలిసి ఉండాలని. ఒకరికి ఒకరు అంకితమై బ్రతకాలని, కడవరకు జంటగా కలిసి ఉండాలని. ఫలించి ధరలో వ్యాపించాలని, ఫలించి ధరలో వ్యాపించాలని. ఇలా జతపరచెను భార్య భర్తల నేను. కళ్యాణం పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్ర బంధం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. కడపటి పెండ్లిలో వధువుగా నిలవాలని, పరిశుద్ధ కన్యకల సిద్ధపడి ఉండాలని. కడపటి పెండ్లిలో వధువుగా నిలవాలని, పరిశుద్ధ కన్యకలా సిద్ధపడి ఉండాలని. వధువైన సంఘమును వరుడేసు కోరెను, వధువైన సంఘమును వరుడేసు కోరెను. పరిణయమాడను వేగమిరానుండెను. కళ్యాణం పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్ర బంధం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ,
మానవాళి మేలుకై చేసిన సక్రియ దేవుడు సంకల్పించిన ప్రక్రియ మానవాళి మేలుకై చేసిన సత్క్రియ కళ్యాణం పరిశుద్ధ కార్యం కళ్యాణం పరిశుద్ధ కార్యం రెండు మనసుల సంబంధం ఇది పవిత్ర బంధం దేవుడు సంకల్పించిన ప్రక్రియ మానవాళి మేలుకై చేసిన సక్రియ
శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావా. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు. మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే. ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవిచ్చుచున్నది. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మై మరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా వేదనందు నా గాయమందు నిన్ను చేరుకున్నా నా యేసయ్యా. నీ చరణమందు నీ ధ్యానమందు నిన్ను కోరుకున్నా, నీ ప్రేమకై కరుణించినావు, నన్ను పిలిచినావు, గమనించి
ఘనపరచినావు నీవేగదేవా నా ఊపిరి. నా బలం నీవే నా గానం నా ధనం నా ఘనం నీవే ఆనందం తోడుగా నీడగా నీవే నా దైవం ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. యేసయ్యా. నా జీవితానా ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించెనే. ప్రతికూలమైన ఏ ప్రళయం